ప్రియ సోదరి సోదర, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. మరి దేవునిని లెక్క చేయకుండా జీవించేవారు ధనవంతులుగాను పేరు ప్రఖ్యాతులతో జీవిస్తున్నారు కదా. నేను దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నాను కదా, కానీ నేను ఎందుకు దీవించబడలేకపోతున్నానని అనుకుంటూ ఉన్నారు కదా. అబ్రహాము దేవుని మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మీరు దేవుని మాట ప్రకారం జీవించండి. మీ జీవితంలో ఏ సమయంలో ఏది మీకు ఇవ్వాలో దేవునికి తెలుసు. అబ్రహాములాగా తరతరాల దీవెన మీకు అనుగ్రహించబడుతుంది. ఆశీర్వాదం అనగా కేవలం డబ్బు సంపద మాత్రమే కాదు, అది సాతాను. యేసుక్రీస్తుకే ఇస్తాను, నన్ను ఆరాధించండి అన్నాడు. దేవుని ఆశీర్వాదం సరిహద్దులు విస్తరించడం, శాంతి సమాధానం, స్థిరమైన శాశ్వతమైన తరతరాల దీవెన. దేవుని మాట వింటే ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడుతుంది. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుగాక.